సో ఈ రోజు మనం ఒక న్యూ మాన్వా గురించి అయితే మాట్లాడుకుందాం. అదే షాడో స్లేవ్స్ అన్నమాట. ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో మనం చాప్టర్ 1 to 5 అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో మెయిన్ క్యారెక్టర్ పేరు సన్లెస్, వాడిని అందరూ సన్నీ అయితే పిలుస్తూ ఉంటారు. ఇందులో నైట్ మేర్ అనే ఒక స్పెల్ వల్ల ప్రపంచంలో చాలా మార్పులు అయితే జరుగుతాయి. నైట్ మేర్ అంటే జస్ట్ ఒక పీడకల అన్నమాట. దానివల్ల చాలా మార్పులు అయితే జరుగుతాయి. ఆ నైట్ మేర్ స్పెల్ వల్ల టోటల్ గా మనోడి లైఫ్ పూర్తిగా అయితే చేంజ్ అయిపోతుంది. మనోడు ఒక షాడో గడ్డ అయితే మారుతారు. అదే స్టోరీ. దీని గురించి మాట్లాడంటే ఈజీగా ఒక 10-15 నిమిషం ఒక లాంగ్ వీడియో చేయాలి. నాకు అంత ఓపిక లేదు కాబట్టి ఫ్యూచర్ చాప్టర్ లో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ వీక్ నుండి మీకు వీక్లీకి 2 వీడియోస్ అయితే వస్తాయి. ఎవ్రీ వెనస్డే మీకు ఎలక్కిడ్ మానవ అయితే వస్తుంది. ఎవ్రీ సండే మీకు ఓవర్ రివ్యూ అయితే వచ్చేసి ఒక ఆర్క్ వీడియో అయితే వస్తుంది. ఆ 2 వీడియోస్ మీకు 45 మినిట్స్ నుండి 1 అవర్ మధ్యలో అయితే ఉంటుంది లెంత్. గట్టిగా యానిమేషన్ ఒక 5 to 10 చాప్టర్స్ మొత్తంగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక అది అయిపోయిన తర్వాత మనం ఇంకో మానవ అయితే చూసుకుందాం. ప్రస్తుతానికి 2 అయితే కంటిన్యూ చేస్తాను. స్టార్టింగ్ లోనే మనకు హై లెవెల్ అడ్వాన్స్ ఒక సిటీని అయితే చూపిస్తారు. స్టార్టింగ్ లోనే మనకు రైటర్ ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు. కళ కనడానికి ధైర్యం చేయి, నీ కళ పీడకలగా మారక ముందే. అదే షాడో స్లేవ్ ఒక స్టోరీ. చూస్తే మనోడు ఒక బెంచ్ మీద కూర్చోంటాడు. వాడి చేతిలో ఒక కప్పు కాఫీ అయితే ఉంటుంది. వాడి పేరు సన్నీ. వీడే మన మెయిన్ క్యారెక్టర్. నా చేతిలో ఉన్నది స్లమ్ ఏరియాలో దొరికి ఒక చీప్ కాఫీ ఏమాత్రం కాదు. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయి పెట్టి దీన్ని అయితే నేను కొన్నాను. దీన్ని నేను చాలా కాస్ట్ పెట్టి అయితే కొన్నాను. ఇది దానికి వర్తా కాదా అని ఆలోచిస్తూనే ఉంటాడు. సన్నీ వచ్చేసి నాకు తెలుసు నా జీవితం త్వరలోనే ముగిసిపోబోతుందని ఆ కాఫీ తాడని ప్రయత్నిస్తాడు. కానీ దాని టేస్ట్ చాలా చండాలంగా ఉంటుంది. దాన్ని మొత్తంగా పూర్తిగా బయటకైతే ఊసేస్తాడు. ఇది నేను అనుకునే దానికి ఇంకా చాలా దారుణంగా ఉంది. నేను నా దగ్గర ఉన్నది మొత్తం పెట్టి ఆ కాస్ట్లీ కాఫీ తీసుకునే దానికన్నా నేను ఒరిజినల్ మీట్ కొనుక్కొని తిన్నా సరిపోయేదని చెప్పేసి సన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. సన్నీ నిద్రపోకుండా మేలుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నిద్రపోతే ఒక నైట్ మేర్ అనే స్పెల్ లోపలికైతే వెళ్తారు. అలా వెళ్లకుండా ఉండడానికి మనోడు చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాడు. అది అంత దరిద్రంగా ఉన్నప్పటికీ వాడికి వేరే ఆప్షన్ లేకపోవడంతో దాన్ని మొత్తంగా తాగి అక్కడ డస్ట్బిన్ ని విసిరేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది మళ్ళీ డస్ట్బిన్ దగ్గర కింద పడుతుంది. లేచి మళ్ళీ దాన్ని డస్ట్బిన్ లో వేసి అక్కడ క్రౌడ్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. నిద్రపోతే చావడం తప్ప వేరే మార్గం లేదు. ఎలాగో సరే వాడే గాయపరుచుకుంటూ నెమ్మదిగా ఆ క్రౌడ్ లో నడుచుకుంటూ అక్కడ పోలీస్ స్టేషన్ వైపు అయితే వెళ్ళడం అయితే మొదలు పెడతాడు. సన్నీ ఎలాగోలా నాన్న తెప్పలు పడుతూ అక్కడ పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్తాడు. అక్కడ ఆఫీసర్ అయితే వచ్చేసి, ఏంటి నువ్వు ఇక్కడ దారి తప్పి వచ్చావా? ఏఎస్ డెమోన్ ద థర్డ్ స్పెషల్ డైరెక్టర్. నేను ఇక్కడికి స్వయంగా నేనే సరెండర్ చేసుకోవడానికి ఇక్కడైతే వచ్చాను. ప్రస్తుతానికి నేను నైట్ మేర్ అనే స్పెల్ ని అయితే క్యారీ చేస్తున్నాను. అది విన్న ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ మైక్ తీసుకుని గట్టిగా అరవడం అయితే మొదలు పెడతాడు. కోడ్ బ్లాక్ ఇన్ లాబీ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, కోడ్ బ్లాక్ అని చెప్పేసి అంటాడు. మొత్తానికి వీళ్ళు నా మీద ఒక మార్క్ అయితే వేశారు. అది కూడా ఆ నైట్ స్పెల్ ద్వారా అని చెప్పి సన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు తెలిసేదంటే ఆ నైట్ మేర్ స్పెల్ ద్వారా భయపడేది మనోడు మాత్రమే కాదు, అలా చాలా మంది అయితే ఉంటారు. ఇది కొన్ని సంవత్సరాల కింద అయితే స్టార్ట్ అయి ఉంటుంది. అలా జరిగినప్పుడు చాలా యుద్ధాలే జరిగాయి. అంతేకాదు స్పేస్ లో కూడా చాలా వరకు మార్పులు రావడం అయితే మొదలు పెట్టాయి. భూమి మీద ప్రజలు చాలా మంది వరకు ఏదో అంతు తెలియని ఒక వ్యాధితో బాధపడుతున్నట్టుగా ప్రవర్తించడం అయితే మొదలు పెట్టారు. వాళ్ళ బాడీ ఎప్పుడు నీరసంగా, వాళ్ళు ఎప్పుడు నిద్రమత్తుతో అలాగే జీవిస్తుండేవారు. క్రమక్రమంగా ఇది మొత్తం భూమి అంతా పాకడం అయితే మొదలు పెట్టింది. దీనికి ఎవరు ఇంతవరకు ఎటువంటి విరుగుడు కనుక్కోలేకపోయారు. ఇది అందరూ గుర్తు తెలియని ఒక వ్యాధి అనుకున్నారు. కానీ ఇది ఒక స్పెల్ అని ఆ తర్వాత అందరూ అయితే అర్థం చేసుకోవడం అయితే మొదలు పెట్టారు. వాళ్ళ ఒక అద్భుతమైన స్పెల్ అయితే క్యారీ చేస్తున్నారు. ఈ నైట్ మేర్ స్పెల్ ద్వారా బాధింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ నైట్ మేర్ స్పెల్ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు కనుక ఆ నిద్రలోనే చనిపోతే వాళ్ళు కొన్ని మాన్స్టర్ లాగా అయితే మారుతారు. వాళ్ళకి మేము పెట్టుకున్న పేరు నైట్ మేర్ క్రీచర్స్ అని అయితే పిలుస్తూ ఉంటారు. అదే విధంగా ఈ నైట్ మేర్ క్రీచర్స్ అయితే వచ్చేసి వాటి కనపడ్డ ఒక నార్మల్ హ్యూమన్ కూడా ఏమాత్రం వదలకుండా వాళ్ళని చంపి తినడం అయితే చాలా దారుణంగా మొదలు పెట్టాయి. అలా హ్యూమన్స్ అయితే వేటాడుతూ ఉండేవి. కొన్ని క్షణాలలోనే ప్రపంచం మొత్తం ఇదే విధంగా జరగడం అయితే మొదలు పెట్టాయి. ఆ నైట్ మేర్ స్పెల్ వల్ల ఇలా జరిగిన కొన్ని క్షణాల్లోనే అక్కడికి ఆర్మీ రావడం అయితే మొదలు పెట్టింది. వాళ్ళ దగ్గర ఉన్న హై లెవెల్ అడ్వాన్స్ వెపన్స్ తీసుకొని వాటిని అంతం చేయడానికి ప్రయత్నిస్తుండేవారు. అయితే అసలు ఎవరు ఊహించిన విధంగా కొన్ని విషయాలు అయితే జరిగాయి. మొదటి నైట్ మేర్ స్పెల్ ని తట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళు కొన్ని సూపర్ పవర్స్ అయితే ఉండడం అందరూ గమనించారు. వాళ్ళు నైట్ మేర్ స్పెల్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మిషన్స్ కంప్లీట్ చేసి ప్రాణాలతో బయటికి రావడంతో వాళ్ళు కొన్ని సూపర్ పవర్స్ అయితే వచ్చాయి. వాళ్ళు వాటిని ఉపయోగించి ఎక్కడ నార్మల్ హ్యూమన్స్ ని కాపాడుకోవడానికి నైట్ మేర్ క్రీచర్స్ ని అంతం చేయడంలో వాళ్ళైతే సహాయం చేశారు. ఇలా ప్రపంచం కొన్ని సంవత్సరాల్లోనే ఒక అద్భుత ప్రపంచంగా మారడం అయితే మొదలు పెట్టింది. ఎవరైతే ముందుగా ప్రమాదకాలు అనుకున్నారో వాళ్ళే ప్రజల్ని కాపాడడానికి ఒక హీరో లాగైతే మారారు. దానివల్ల ప్రపంచంలో చాలా మార్పులు అయితే జరిగాయి. అంతేకాదు స్టూడెంట్స్ కూడా ఎప్పుడైనా సరే ఆ నైట్ మేర్ స్పెల్ లోపలికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు
వాళ్ళకు కూడా స్కూల్లో ఈ నైట్ మేర్ స్పెల్ తో ఎలా ఫైట్ చేయాలని ట్రైనింగ్ ఇవ్వడం అయితే మొదలు పెట్టారు. ఇదంతా ఒకవైపు అయితే ఈ ప్రపంచంలో డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవటానికి మొదటిగా నైట్ మేర్ స్పెల్ నుండి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనడం అయితే మొదలు పెట్టారు. వాళ్ళ ద్వారా వాళ్ళ వారసులు శిక్షణ ఇచ్చి వాళ్ళని బలంగా మార్చుకోవటానికి. అంతేకాదు ఈ నైట్ మేర్ స్పెల్ లోపల నుండి బయటకు వచ్చిన వాళ్ళ వారసులకు కూడా కొన్ని సూపర్ పవర్స్ రావడం అయితే మొదలు పెట్టాయి. వాళ్ళంతా కాకపోయినా కానీ కొద్దో గొప్పగా వాళ్ళు కూడా పవర్స్ ఉపయోగించడం అయితే మొదలు పెట్టారు. అయితే నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం ఏమాత్రం లేదు. నాలాంటి స్లమ్ ఏరియాలో బతికే వాడికి ఒక నైట్ మేర్ స్పెల్ వచ్చిందంటే అది నాకు చావుతో సమానం. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రపంచాన్ని 2 భాగాలుగా అయితే డివైడ్ చేశారు. ఇక ఆ ఆఫీసర్ అయితే వచ్చేసి ఒక ప్రిజన్ లాంటి ప్లేస్ తీసుకువెళ్లి మనల్ని అక్కడ బంధించి విచారించడం అయితే మొదలు పెడతారు. ఇంతకు నీ పేరంటే సన్లెస్. అందరు నన్ను సన్నీ అయితే పిలుస్తూ ఉంటారు. ఏంటి సన్లెస్సా? నీ పేరు వినడానికి విచిత్రంగా ఉందంటే సన్నీ మాట్లాడుతూ, నిజానికి నేను సూర్యగ్రహణం రోజైతే పుట్టాను. అందుకే మా మదర్ నాకు ఆ పేరు పెట్టింది. అయితే మేము ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలా అని చెప్పేసి అడిగితే నువ్వు మరీ దాని గురించి అంతగా దిగులు పడాల్సిన అవసరం లేదు, నాకంటూ ఎవరు లేరు అని చెప్పేసి సన్నీ అంటాడు. సరే సన్నీ, నువ్వు ఎంతసేపు అలాగే మేల్కొని ఉంటావని చెప్పేసి అంటాడు. నాకు కూడా ఎక్కువ సమయం ఏమాత్రం లేదు, ఇలా ఎంతసేపు తట్టుకుంటానో నాకు కూడా తెలియదు అని చెప్పేసి అంటాడు. అయితే ఈ పనికిమాలిన విషయాలను స్కిప్ చేసి మనం ముఖ్యమైన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు నీకు ఈ నైట్ మేర్ స్పెల్ గురించి ఎంత తెలుసు? నాక నైట్ మేర్ స్పెల్ లోపలికి వెళ్ళడం తెలుసు. అంతేకాదు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మాన్స్టర్స్ ఉంటాయి, వాటిని చంపి ఆ మొదటి మిషన్ కంప్లీట్ చేస్తే మనం మళ్ళీ వెనక్కైతే వస్తాము. వాళ్ళనే మనం ఎవేకినర్స్ కి అయితే పిలుస్తాం. వాళ్ళకు కొన్ని సూపర్ పవర్స్ అయితే వస్తాయని అంటాడు. సరే అలాగైతే నీకు బేసిక్ విషయాలన్నీ తెలుసు అన్నమాట అని చెప్పేసి ఆ ఆఫీసర్ మాట్లాడతాడు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కేవలం నీకు మాన్స్టర్స్ మాత్రమే కాదు నార్మల్ హ్యూమన్స్ కూడా అయితే కనపడతారు. వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు, వాళ్ళు ఒక ఇల్యూజన్స్ గా ఊహించుకో. నేను చెప్పేది మళ్ళీ జాగ్రత్తగా విను, వాళ్ళని ఒక ఇల్యూజన్స్ గా ఊహించుకో. నువ్వు ప్రాణాలతో బయటపడడానికి వాళ్ళని చంపాల్సి వస్తుంది. సన్నీ మాట్లాడుతూ, అసలు ఇన్ని విషయాలు మీకెలా తెలుసు? నువ్వు ఆ నైట్ మేర్ స్పెల్ లోపలికి వెళ్ళిన వెంటనే నీ బాడీతో పాటు నీ ఫేస్ ప్రతి ఒక్కదాన్ని నువ్వు 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది రూపాలు కూడా అయితే మారిపోతూ ఉంటాయి. అంతేకాదు నీ చేతిలో కొన్ని వెపన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలా గనక నీ చేతిలో వెపన్స్ అయితే ఉంటే నువ్వు ఆ మొదటి నైట్ మేర్ స్పెల్ దాటుకుని బయటికి రావడానికి సులభంగా ఉంటుంది. అలా ఏవి లేకపోయినా కానీ నువ్వు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అక్కడ పనికొచ్చేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. పనికి రానిదంటూ ఆ ప్రపంచంలో ఏది ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే చేస్తావని ఏమాత్రం అర్థం కాదు. అక్కడి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా అయితే వస్తాయి. అందులో వాటిని ఖచ్చితంగా నువ్వు ఉపయోగించుకొని సర్వైవ్ ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నించు. నువ్వు అక్కడ తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని బట్టి నువ్వు ప్రాణాలతో బయటపడతావా లేదా నీ పవర్స్ కూడా నిర్ణయించబడుతుంది. ఒకవేళ గనక నువ్వు అక్కడ చనిపోతే ఈ రియల్ వరల్డ్ లో నువ్వు ఒక నైట్ మేర్ క్రీచర్ గా మారుతావు, అంటే ఒక మాన్స్టర్ లాగా. కాబట్టి నువ్వు చనిపోకుండా ఉండటానికి నీ వీలైనంత ప్రయత్నిస్తూనే ఉండు, చనిపోవద్దు. కాబట్టి కాసేపు దాన్ని తట్టుకోవడానికి ప్రయత్నించు. నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే చనిపోతే ఇక్కడ ఒక నువ్వు నైట్ మేర్ క్రీచర్ గా మారుతావు. ఇక్కడ మేము దాన్ని ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయం గురించి మేము మిగతా ఎవేకినర్స్ ఆల్రెడీ తెలియజేసాం. వాళ్ళు ఇక్కడికి రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. కాబట్టి నువ్వు అలా ఏమాత్రం చేయవనుకుంటున్నాను. కాసేపైనా దాంతో పోరాడడానికి ప్రయత్నించు, ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నించు. అలా మాట్లాడుతూ ఉండంగానే మన సన్నీ నైట్ మేర్ ప్రపంచం లోపలికి అయితే వెళ్తాడు. యాజ్ పేరెంట్ వెల్కమ్ టు ద నైట్ మేర్ స్పెల్. సన్నీ ఒక ప్లేస్ లోకి అయితే టెలిపోర్ట్ అయినట్టుగా మనకు చూపిస్తారు. అసలు వాడికి ఏం జరుగుతుందో వాడికి ఏమాత్రం అర్థం కాదు. అసలు నేను ఎక్కడున్నాను, ఈ ప్రదేశం ఏంటి అని చెప్పేసి ఆకాశం వైపు చూస్తే అక్కడ నువ్వు చాలా ఫాస్ట్ గా మూవ్ అవటానికి గమనిస్తాడు. ఇది ఎందుకు అంతగా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది? ఒక్కసారిగా మూన్ బ్లాస్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సమయం అంతా ఎందుకు నాకు రివర్స్ లో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది అని చెప్పేసి అటు ఇటు చూస్తాడు. అక్కడ చాలా వరకు స్కెలిటన్స్ మనోనికి కనపడతాయి. వాటి చూసి భయపడుతూ అసలు ఇక్కడ ఇన్ని స్కెలిటన్స్ ఏం చేస్తున్నా కాసేపటికి అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ఏదో ఒక భయంకరమైన యుద్ధమే జరిగింది, అసలైన ఊచకోత అంటే ఇదేనేమో అనుకుంటా అని చెప్పేసి వాళ్ళని చూసి భయపడుతూ కాసేపు సన్నిగానికి ఏదో ఒక విచిత్రమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ ట్రయల్ కి అయితే సిద్ధమవుతాడు. మనోడు కళ్ళు తెరి చూసే తలకే మనోని చేతికి హ్యాండ్ కప్స్ అయితే వేసి ఉంటాయి. అంతేకాదు వాడితో పాటు చాలా మంది ఆ ప్లేస్ నుంచి కొంతమంది తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళలో మనోడు కూడా కాసేపు అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం సన్నీ గనక ఐడియా ఉండదు. ఎందుకంటే ఈ జనరల్ స్పెల్ లోపలికి వచ్చే వాళ్ళు వారియర్స్ గానో లేదా గొప్ప వంశానికి సంబంధించిన వారసులుగానో వస్తారు. కానీ మనోడి విషయంలో మొత్తం డిఫరెంట్ అయితే ఉంటుంది. మనోని స్లేవ్స్ మాదిరి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. మనతో పాటు చాలా మందికి హ్యాండ్ కప్ చేసి మరి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. కాసేపు సన్నీకి అసలు ఏం జరుగుతుందో అర్థంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అలా కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో సన్నీగాను ముందు ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద కొన్ని లెటర్స్ కనపడతాయి. కానీ మనోడు వాటిని చదవడానికి ట్రై చేస్తాడు. అసలు ఏమాత్రం అర్థం కాదు, కానీ వాటిని అర్థం చేసుకోగలుగుతాడు. ఇక సన్నీ గాని విండో సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనోడు సంబంధించి చాలా వరకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాంతో పాటు ఇంకొక విండో సెక్షన్ కూడా అయితే ఓపెన్ అవుతుంది. వాటన్నిటిని సన్నీ చదువుతూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఇంకొక విండో సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ సన్నీని టెంపుల్ స్లేవ్ అని అయితే మెన్షన్ చేస్తారు. నిజానికి ఈ టెంపుల్ స్లేవ్స్ అనే వాళ్ళు ఎటువంటి స్కిల్ లేకుండా ఎందుకు పనికిరాని
అని వాళ్ళకైతే ఆ టైటిల్ ఇవ్వబడుతుంది. అందులో మనోడైతే ఉంటాడు. వాళ్ళు అలా కనపడడం రేర్ అయినప్పటికీ వాళ్ళు అసలు దేనికి పనికిరారు. మనోడికి అసలు అర్థం కాదు. మరి నా పరిస్థితి ఇంత దారిద్రంగా తయారవుతుంది నేను కూడా ఏమాత్రం అనుకోలేదు. వాడు నాతో పనికిరానిదంటూ ఏది లేదన్నాడు. అదొక అబద్ధం మాట అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇక్కడ ఎందుకు నేను పనికి రాకుండా ఉన్నాను. ఈ టైంలో ఫేటెడ్ అని చెప్పి ఇంకొక స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో పరిస్థితులన్నీ నీ చుట్టూ చాలా దారుణంగా మారుతాయి. అంతేకాదు నీ వల్ల మంచి జరుగుతుంది, అదే విధంగా చెడు కూడా జరుగుతుంది. బేసిక్ పవర్ సిస్టమ్ ఎలాగైతే ఉంటుందో గుడ్ అండ్ ఈవిల్ రెండు సైడ్ అయితే ఉంటాయి. కానీ అవి రెండు ఇప్పుడు మన సన్ని లోపలైతే ఉన్నాయి. ఇది జరగడం చాలా రేర్, కానీ అది నీ లోపల ఉందని చెప్పేసి అలా మనోడు విండో స్క్రీన్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. వాటిని చదువుకుంటూ వెళ్తూ లోయలో పడబోతూ ఉంటాడు. అక్కడ వాడైతే వచ్చేసి అసలు నువ్వు ఎందుకు ఆ దారిని వెళ్తున్నావు, నువ్వు దారి తప్పావా ఏంటి, మనం వెళ్లాల్సింది ఇటు సైడ్ అని చెప్పేసి లాక్ వెళ్తూ ఉంటాడు. నువ్వు మరి వాడి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడు ఎలాగో సరే ఈ రోజు సాయంత్రమో రేపు సాయంత్రం ఖచ్చితంగా చనిపోతాడు. కానీ సన్నీకి తెలుసు ఆ నైట్ మేర్ స్పెల్ అంత త్వరగా ఏ మాత్రం వదలదని చెప్పేసి. ఇక వాళ్ళైతే వచ్చేసి మనం ఈ పర్వతం దాటేలోగా ఈ రోజు ఎంతమంది ప్రాణాలతో ఉంటారు, ఎంతమంది చనిపోతారని లెక్క వేసుకుంటూ ఉంటారు. ఇక బానిసల్లో కొంతమంది మనోని ఏడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే వెనక ఒకడైతే వచ్చేసి నేను చెప్పేది వేయండి, ఆ కుర్రాన్ని ఏడిపించకపోవడమే మనకు మంచిదని అంటాడు. అసలు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అంటే వాడి చేతి మీద గుర్తు నువ్వు చూడలేదా ఏంటి, వాడు మనలా బానిస ఏమాత్రం కాదు. మనమంటే నేరాలు చేసి ఎటువంటి పరిస్థితుల్లో బానిసగా మారామో మనకు తెలుసు, కానీ వాడు పుట్టడమే ఒక బానిసగా పుట్టాడు. వాళ్ళని టెంపుల్ స్లేవ్స్ అనేది పిలుస్తూ ఉంటారు. ఇది ఎప్పుడో గతంలో ఒక్కసారేమో జరిగింది, అది కూడా కొన్ని క్షణాల పాటు మాత్రమే జరిగింది. అలాంటి గుర్తు కేవలం ఇప్పుడని వీడి దగ్గర మాత్రమే చూస్తున్నానని వాడు మాట్లాడతాడు. కొద్ది కాలం కిందట అందరూ కలిసి షాడో గాడ్ ఒక టెంపుల్ ని పూర్తిగా నాశనం చేసేశారు. అలా జరగడం వల్ల వాడు ఆ కారణం వల్ల ఈ ప్రదేశానికి వచ్చాడు అని చెప్పేసి అక్కడ బానిసలు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం వాడి గురించి మాట్లాడుకోవడమే మంచిది. వాడు జోలికి వెళ్ళకూడదు అని భయపడతారు. ఈ టైంలో వీళ్ళని తీసుకువెళ్తున్న వాడైతే వచ్చేసి ఏంటి అక్కడ ఏదైనా సమస్య ఉందా, మాట్లాడకుండా నడవండి అని చెప్పేసి మనోళ్ళని అలా తీసుకువెళ్తూ ఉంటాడు. వాడు మన సన్నిగాను చూస్తూ మన సన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పిల్లాడికి ఈ ప్రయాణం మరి అంత దారుణంగా ఉంటుందనుకుంటా. నేను ఆలోచించేది కేవలం వీడి గురించి మాత్రమే. అయినక్కడి వీడెందుకు అలా చూస్తున్నాడు. హే కిడ్, ఇది మరి అంత దూరం ఏమాత్రం ఉండదులే. మనం ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కడోసారి బస ఏర్పాటు చేద్దాం, ఆ సమయంలో పూర్తిగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడతాడు. మన సన్ని అయితే వచ్చేసి ఏంటి కిడ్డా, అసలు వాడు ఎవరిని కిడ్ అని పిలుస్తున్నాడు, నా ఏజ్ ఆల్మోస్ట్ 17 అయితే ఉంటుంది, అయినా కానీ వీడెందుకు నన్ను కిడ్ అని పిలుస్తున్నాడు, నా వయసుతో పోల్చుకుంటూ వాడు మరి అంత పెద్దగా ఏమాత్రం నాకు కనిపించట్లేదని సన్ని ఆలోచిస్తాడు. సో కొంచెం వాటర్ తాగుతావా అని మన సన్ని గానికి వాటర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాడు. కానీ సన్ని అయితే వచ్చేసి వీడు బానిసలు నమ్ముకునేవాడు, వీడు మంచిగా నటించడానికి నాకు వాటర్ ఇస్తున్నాడా ఏంటి. ఈ టైంలో వెనక నుండి ఒకడు సన్ని గాని చాలా గట్టిగా అయితే కొడతాడు. అసలు నువ్వేం చేస్తున్నావు, జస్ట్ ఆ పిల్లాడికి వాటర్ ఇద్దామనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. ఇక చాలు నోర్మి, నువ్వు బానిసలు స్నేహం చేయద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకొకసారి అలా చేసావో నా చేతితో దెబ్బలు తింటావు, ఆ లెక్కను చూసుకుంటే అసలు వాళ్ళు మనుషులే కాదు అని చెప్పేసి మాట్లాడతాడు. అలా వాళ్ళు చాలాసేపు నడుచుకొని వెళ్తూ ఉంటారు. కానీ సన్నీ అయితే వచ్చేసి ఏం జరుగుతుందో నాకు ఏమాత్రం తెలియదు, కానీ నేను పోయేలోపు ఖచ్చితంగా వీళ్ళిద్దరు చావుని చూసే చేస్తానని అనుకుంటాడు. ఇక కాసేపటికి అక్కడ ఈవినింగ్ అవుతుంది. ఇక వాళ్ళంతా ఆ ప్రదేశంలోనే బస ఏర్పాటు చేస్తారు. ఇక జనరల్ గా నైట్ టైం వాళ్ళు కూడా ఫుడ్ తింటూ ఉంటారు. ఇక అక్కడ బానిసలు కూడా ఫుడ్ అయితే పెడతారు. కానీ అక్కడ కొంతమంది బానిసలు అయితే వచ్చేసి పోతారా, మొత్తం నాశనం అయిపోతారని చెప్పేసి అక్కడ వాళ్ళని తిడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫుడ్ తింటూ బానిసలకు ఎందుకు పనికిరాని ఫుడ్ అయితే ఇస్తూ ఉంటారు. వాడిని గమనిస్తున్న సన్నీ అయితే వచ్చేసి వీడు లొల్లడో వాగుతూనే ఉంటాడు, అదే విధంగా ఎక్కువ తింటున్నాడని చెప్పేసి వాడి గురించి ఆలోచిస్తాడు. ఇక ఈ బానిసలు ఎవరు పారిపోకుండా ఒక పెద్ద చైన్కి ప్రతి ఒక్కరిని అటాచ్ చేసి అయితే బానిసలుగా అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎవరు ఏమాత్రం పారిపోరు. ఇక సన్నీ అయితే వచ్చేసి వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తాడు. ఇక కొన్న ప్రదేశం మొత్తాన్ని ఆస్వాదించడం అయితే మొదలు పెడతారు. ఇక చాలా స్వచ్ఛమైన గాలి ఉంది. నిజానికి నా ఒరిజినల్ ప్రపంచంలో ఇంత స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు ఏమాత్రం తెలియదు అని చెప్పేసి ఆ ప్లేస్ మొత్తాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. లాస్ట్ టైం సన్నీ అయితే వచ్చేసి వాడు విండో సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు వాడు స్కిల్స్ ఏంటని మనోడికి ఏమాత్రం ఆ ఎబిలిటీస్ తెలియవు. కాబట్టి మనోడు అవి మళ్ళీ ఒకసారి చూద్దామని అయితే వాడు విండో సెక్షన్ ఓపెన్ చేస్తాడు. ఈసారి మనోడికి చైల్డ్ ఆఫ్ షాడో అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏం లేదు, షాడోస్ వాళ్ళలో ఒకరిగా నేనైతే గుర్తించాయని చెప్పేసి అయితే ఉంటుంది. వాళ్ళలో ఒకరిగా నేనైతే ఎంపిక చేసుకున్నా. ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. షాడోస్ నన్ను గుర్తించాయా, ఇది ఎలా పనిచేస్తుందో కూడా మనోడికి తెలియదు. కానీ ఒక్కసారిగా మనోడికి ఏం జరిగిందో అర్థం కాదు. కానీ అక్కడ చీకటి వైపు చూస్తే చాలా వస్తువులు మనోడి కంటికి స్పష్టంగా మనోడి చాలా దగ్గరికి అయితే కనపడతాయి. ఇక ఈ టైంలో అక్కడ కొంతమంది అయితే వచ్చేసి అక్కడ కొన్ని ఫుడ్ కోసం అయితే కొట్లాడుకుంటూ ఉంటారు. బేసిక్గా అక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే ఉంటాయి. వాళ్ళైతే వచ్చేసి అవి చాలా ప్రమాదకరం, తినద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అవి బ్లడ్ బెర్రీని అయితే పిలుస్తారు. నిజానికి అవి చాలా విషపూరితమైనవి.
నిజానికి అది మనుషులు చనిపోయిన ప్రదేశంలో మాత్రమే బతుకుతుంది. అవి కాస్త తిన్నా సరే నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మన సన్నీకి అయితే అర్థమవుతుంది, అంటే అవి మనుషులు చనిపోయిన తర్వాతే బతుకుతాయంటే ఇక్కడ ఇంతకుముందు ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పేసి సన్నీ అర్థం చేసుకుంటాడు. అంతేకాదు ఈ ప్లేస్ ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా కూడా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మనోడికి అయితే గుర్తుగా అయితే వస్తుంది, ఫస్ట్ టైం ఈ వరల్డ్ లోకి వచ్చినప్పుడు మనోడు చూసింది వీళ్ళ స్కెలిటన్స్, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చనిపోబోతున్నారా అని చెప్పేసి షాక్ అవుతాడు. అప్పుడే వాళ్ళ మీద అటాక్ జరగడం అయితే మొదలవుతుంది. ఆ దెబ్బతో సన్నీ గానికి అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాదు. వాడి ఎదురుగా ప్రతి ఒక్కరు చనిపోవడం అయితే మొదలు పెడతాడు. మనోడు భయంతో అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఇక ఆ మాన్స్టర్ అక్కడ సోల్జర్స్ మీద కూడా అయితే అటాక్ చేస్తుంది, కానీ అది వాళ్ళకి ఏమాత్రం కనిపించదు. అక్కడ వాళ్ళు అసలు ఏంటా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే అక్కడ కొండపైన ఆ మాన్స్టర్ నిలబడుకుని వీళ్ళని చూస్తూ ఉంటుంది. ఇక సోల్జర్స్ మొత్తం ఆ మాన్స్టర్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు, కానీ అది ఒక్క సెకండ్ లో పూర్తిగా అయితే మాయమైపోతుంది. అసలు అది ఎక్కడికి వెళ్ళింది, అది ఏ క్షణమైనా సరే మన మీద దాడి చేయొచ్చు, అందరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కెప్టెన్ అక్కడ సోల్జర్స్ తో మాట్లాడతాడు. ఇది అక్కడ సోల్జర్స్ లో కొంతమంది లేపేసి ఇక అక్కడ బానిసల దగ్గరికి అయితే వస్తుంది. సో వాళ్ళకి అసలు అర్థం కాదు అసలు ఏంటి, నాకేమాత్రం స్పష్టంగా కనపడలేదని చెప్పేసి అక్కడ ఇద్దరు బానిసలు మాట్లాడుకుంటూ ఉంటాయి. కానీ మన సన్నీ గాని కంటికి మాత్రం అది 4K లెవెల్ క్వాలిటీ బాగా క్లియర్ గా అయితే కనపడుతుంది. అది ఒక్క సెకండ్ లో అక్కడ వాడి తల పూరికి తిని వాడిని అక్కడే చంపేస్తుంది. వాడిని చంపేసి విత్ ఇన్ సెకండ్స్ లోనే కొన్ని బానిసల దగ్గరికి స్ప్లిట్ సెకండ్ లో వచ్చి వాళ్ళు ఎదురుగా నిలబడుకుంటారు. ఆ బానిసలు అయితే వచ్చేసి ఎవరైనా సరే మాకు సహాయం చేయండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ ఆ మాన్స్టర్ వాని కంటికి కనపడ ప్రతి ఒక్కరిని చంపుతూ అది తినేస్తూ వెళ్తూనే ఉంటుంది. అలా 1 by 1 అందరిని అయితే చంపుతూ ఉంటుంది. ఒకవైపు సన్నీ దాని నుండి తప్పించుకోవడానికి అటు ఇటు పారిపోతూ ఉంటాడు. మనం చూసి వాళ్ళు కూడా తలా వైపు పారిపోవడం అయితే మొదలు పెడతారు. కానీ ఆ మాన్స్టర్ అక్కడ ప్రతి ఒక్కరిని వెంటాడి మళ్ళీ చంపేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో మనోడి మీద ఒకడు పడతాడు. వీడేంటి ఇంత బరువుగా ఉన్నాడు, వీడు ఏమాత్రం కదిలించలేకపోతున్నానని చెప్పేసి మనోడు వాడి పూర్తి బలాన్ని ఉపయోగించి వాడిని కొంచెం దూరంగా నెట్టేస్తాడు. చూస్తే వాడు పూర్తిగా చనిపోయి ఉంటాడు. ఏంటి వీడు అప్పుడే చనిపోయాడు, ఇక నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయని చెప్పి సన్నీ ఫీల్ అవుతాడు. ఈ టైంలో అక్కడ కొంతమంది బానిసలు అయితే వచ్చేసి అక్కడ ఫారెస్ట్ లోపలికి అయితే పరిగెడుతూ ఉంటారు. దాన్నంతా చూస్తున్న మన సన్నీ అయితే వచ్చేసి నిజమే వీళ్ళ చావును ఏరుకుడి వెతుక్కుంటూ వెళ్తున్నట్టుంది అని చెప్పేసి అంటాడు. నిప్పు లేకపోతే అక్కడ రాత్రి మొత్తం సర్వ్ అవ్వడం చాలా కష్టం, అక్కడ ఇంకా చాలా చలిగా ఉంటుంది, తెల్లారేసరికి వీళ్ళు గడ్డకట్టి మరీ చనిపోతారని సన్నీ అయితే అంటాడు. ఇక అదంతా వింటున్న వాడైతే వచ్చేసి అసలు నీ ఉద్దేశం ఏంటి, ఆ మాన్స్టర్ మనం చంపే తినడం కన్నా అదే కదా మంచిది కదా అని చెప్పేసి అంటాడు. మనకు కాస్త సమయం దొరికింది కాబట్టి ఇక దూరంగా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మనం లాక్ వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఏంటి నువ్వు అక్కడి నుంచి కదలేకపోతున్నావు ఏంటి అని చెప్పేసి అంటాడు. కాసేపు ఆగు, నువ్వు మరింత తొందరపడాల్సిన అవసరం లేదు, నా చేయిని ఈ బలమైన వాడికి బాస్టెడ్ అని కట్టేస్తుంది, వీడు ఉండడమే చాలా లావుగా ఉన్నాడు, నేను దీన్ని ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి అంటాడు. వాడు అటు ఇటు మూవ్ అవటాన్ని చూసిన సన్నీ అయితే వచ్చేసి ఏంటి వీడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. కానీ వాడు మ్యూటేట్ చెంది ఒక వింత జీవిగా మారడం అయితే మొదలు పెడతాడు. అది చూసిన సన్నీకి అసలు అర్థం కాదు, ఏంటి వీడు మ్యూటేషన్ చెంది వీడు ఒక వింత జీవిగా మారాడని చెప్పి సన్నీ అర్థం చేసుకుంటాడు. కానీ ఈ ఒక నైట్ మేర్ క్రీచర్ ఇక్కడ ఎలా వచ్చిందని చెప్పేసి షాక్ అవుతాడు. అసలు ఇది ఎంత బలంగా ఉంటుందని చెప్పేసి సన్నీ అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ సమయంలో మన విండోస్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. అది పూర్తిగా మ్యూటేషన్ చెందక ముందే మనం దాన్ని పూర్తిగా ఆపాలి, లేదంటే ఇలాగే ఆలోచిస్తుంటే మన ఇద్దరు ఖచ్చితంగా చనిపోతామని అంటాడు. ఇక వెంటనే సన్నీ అయితే వచ్చేసి ఒక ప్లాన్ చేస్తాడు. వాడి చేతుకున్న ఆ చైన్ అయితే వచ్చేసి దాని మెడ చుట్టూ ఒక చుట్టూ అయితే చుడతాడు. ఇక వెంటనే చెరొక వైపు ఇద్దరు చాలా టైట్ గా లాగి ఆ మాన్స్టర్ని అక్కడైతే చంపేస్తారు. ఈ టైంలో మనకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందులో మౌంటైన్ కింగ్ లావా మాన్స్టర్ని చంపేసినట్టుగా మనకు నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. మొత్తానికి వీళ్ళు ఆ మాన్స్టర్ని చంపేస్తారు. మనం ఒకదాన్ని చంపేసామని చెప్పేసి అనుకుంటారు. కాసేపు మనం రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పటికీ ఈ సమయంలో ఈ మాన్స్టర్ ఎవరిపైన ఏదైతే అటాక్ చేసిందో వాళ్ళు ఆ మాన్స్టర్ లాగా మ్యూటేషన్ చెంది మారడం అయితే మొదలు పెడతారు. ఇక వాళ్ళందరూ ఒక్కసారిగా మన సన్నీ వైపు అయితే తిరిగి వీళ్ళ మీద అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. కానీ సన్నీ అయితే వచ్చేసి ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా అవి ఆల్మోస్ట్ సన్నీ మీద అటాక్ చేసే టైంలో ఇంకొకడైతే వచ్చేసి వాటిని పూర్తిగా చంపడం అయితే మొదలు పెడతాడు. అది చూసిన సన్నీ అయితే వచ్చేసి అది వాడే కదా, ఇక వాడైతే వచ్చేసి అక్కడ మాన్స్టర్ అన్నిటి మీద అటాక్ చేసి వాటిని చాలా వరకు పూర్తిగా అయితే చంపేస్తాడు. దాన్నంతా మన సన్నీ కూడా అయితే గమనిస్తూ ఉంటాడు. వాడు మనోడి వైపు తిరిగి చాలా సీరియస్ చూస్తాడు. అసలు వాడి ఉద్దేశం ఏంటి, సన్నీ గాని చేతికున్న ఆ హ్యాండ్ కప్స్ రిమూవ్ చేసుకోవడానికి మనం చేతిలో కీ అయితే ఉంటుంది. అది చాలా దూరంగా మన దగ్గరికి అయితే విసిరేస్తాడు. ఇది తీసుకో అని చెప్పేసి మన సన్నీ దగ్గరికి విసిరేస్తాడు. దాన్ని సన్నీ కూడా తీసుకో, అసలు నువ్వు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నావంటే దీన్ని తీసుకో, నీ హ్యాండ్ కప్స్ పూర్తిగా రిమూవ్ చేసుకో, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పేసి వాడు చెప్పి అక్కడ మాన్స్టర్ మీద అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఈ టైంలో మనకు పాయింట్ అయితే గుర్తుకొస్తే వస్తుంది. స్లమ్ యార్డ్స్ బతికే వాళ్ళ మీద జాలి చూపించేవాడిని అసలు ఏమాత్రం నమ్మకూడదు, ఎందుకంటే వాళ్ళే చాలా ప్రమాదకారులు అని చెప్పేసి అని మనోడు వాడి చేతికుండా హ్యాండ్ కప్స్ అయితే రిమూవ్ చేస్తాడు. దాన్ని చూసిన అక్కడ వాళ్ళు కూడా అయితే వచ్చేసి మాకు కూడా సహాయం చేయంటే
అదేవిధంగా అక్కడ వాళ్ళ చేతి హ్యాండ్ కప్స్ కూడా మనోడు పూర్తిగా అయితే రిమూవ్ చేస్తాడు. అలా అక్కడ ఇంకొకటి హ్యాండ్ కప్స్ కూడా మనోడు అయితే రిమూవ్ చేస్తాడు. సరే పద మనం త్వరగా ఎక్కించి వెళ్ళిపోదామని చెప్పేసి వాడు మాట్లాడితే, అవును నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళు అక్కడ మాన్స్టర్ తో ఫైట్ చేస్తున్నారు, ఇదే మనకు సరైన అవకాశం, ఎక్కించి పారిపోదాం పద అని చెప్పేసి అంటాడు. కానీ వాడు ఏదో వచ్చేసి లేదు, ఇంత చల్ల మనం అక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా చనిపోతామని అంటాడు. నార్మల్గా చావడమే మంచిది, మనం గనక ఆ దారిలో వెళ్తే మళ్ళీ మనం కూడా ఆ మాస్టర్ లాగా మారి చనిపోతాం, వాటిల్లో ఒకరిగా మారడానికి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పేసి అంటాడు. కానీ సన్నీ అయితే వచ్చేసి ఒకసారి వెళ్ళి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి అంటాడు. కానీ వాడు అయితే వచ్చేసి అసలు నీ ఉద్దేశం ఏంటి, నువ్వు అసలు ఎందుకు అంత తెలివి తక్కువ ఆలోచిస్తున్నావు, అక్కడికి వెళ్తే చేస్తామని తెలిసినా కూడా ఆ మాస్టర్లో ఒకరిగా మారుతామని తెలిసినా కూడా ఎందుకు ఆ వైపే వెళ్తున్నావు. సన్నీ అసలు వాళ్ళ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇందులో మీరు భయపడ్డ విషయం ఏముందో నాకు అర్థం కావట్లేదు, ఆల్రెడీ మనం చచ్చిన వాళ్ళతో సమానం, అసలు ఎంతకు మించి చావడానికి అయితే ఏముంది, వెళ్ళి అక్కడికి ఏం జరుగుతుందో చూద్దాం పదా అని చెప్పేసి మనోడు అక్కడ మాస్టర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. కానీ ఇంకొక సైడ్ ఆ మాస్టర్ అక్కడ సైనికులతో పాటు అక్కడ బాన్స్ని అందరినీ చంపేసి వాళ్ళ బ్లడ్ తాగుతూ వాళ్ళ శవాలను అయితే తినడం అయితే మొదలు పెడుతుంది. చూసాం కదా మనం చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం, వాడికి నిజంగా చాలా వరకు పిచ్చి పట్టినట్టుంది, వాడిని వదిలేస్తే మన ఇద్దరం వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంత గట్టిగా వస్తున్నా కొద్దిగా నెమ్మదిగా మాట్లాడు. వాళ్ళిద్దరు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే సన్నీ అయితే వచ్చేసి దాన్ని ఎలా వదిలించుకొని దాన్ని పూర్తిగా ఇక్కడే చంపాలని అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో స్పిట్ సెకండ్ లో మళ్ళీ ఆ సోల్జర్ అయితే వచ్చేసి ఆ మాస్టర్ మీద దాడి చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. దానంతా చూసిన వాళ్ళు అయితే వచ్చేసి అతనే కదా మనల్ని కాపాడాడు, ఖచ్చితంగా అతను దాన్ని చంపగలడు అనుకుంటా. ఇక సోల్జర్ అయితే వచ్చేసి తన స్వాడ్ తీసుకొని ఆ మాస్టర్ మీద అటాక్ చేసినప్పటికీ ఆ మాస్టర్కి అసలు ఏమాత్రం డ్యామేజ్ కాదు. వాడికి అర్థం కాదు నా స్వాడ్ ఇంత బలంగా ఉన్నప్పటికీ ఎందుకు దాని చర్మం ఏమాత్రం తెగడం లేదని చెప్పేసి షాక్ అవుతాడు. వాడు ఒక్క క్షణం ఏమరపాటుగా ఉండడంతో ఆ మాస్టర్ వాడి మీద అయితే అటాక్ చేస్తుంది. దానివల్ల వాడు కొంచెం దూరంగా వెళ్తాడు. వాడు కూడా ఎక్కువసేపు దాన్ని ఏమాత్రం ఆపలేడు అనుకుంటా. మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కానీ సన్నీ అయితే వచ్చేసి దాన్ని ఎలాగైనా సరే ఆపాలని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. ఇది పని చేస్తుంది అనుకుంటా. వీడు వెళ్ళి నేరుగా ఆ మాస్టర్ తో ఫైట్ చేయలేడు కాబట్టి మనోడు ప్లాన్ అయితే వేస్తాడు. గ్రావిటీని ఉపయోగించి దాన్ని ఆపగలను అనుకుంటా అని చెప్పేసి అక్కడ ఆ బాక్స్ వైపు అయితే పరిగెడతాడు. మీరు ప్రాణాలతో ఉంటే నా వైపు రండి అని చెప్పేసి అక్కడ వాళ్ళిద్దరికైతే చెప్తారు. ఏంటి వాడికి ఏం నిజంగా పిచ్చి పట్టిందా లేదా మనం వాడిని ఫాలో అవ్వక తప్పదా అని చెప్పేసి అంటే ఏమో మనం వాడిని ఫాలో అవుతూ ప్రాణాలతో ఉంటామేమో అని చెప్పేసి వాళ్ళిద్దరు మన సన్నిగాని ఫాలో అవుతూ మనోని వెనకలే వెళ్తారు. సో ఇక్కడితో షాడోస్ లో 5 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఇక నెక్స్ట్ చాప్టర్ అయితే వచ్చేసి నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే మనం దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్.